అందరికీ నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక అద్భుతం చూపించబోతున్నా. నిజంగానే అద్భుతం చెప్పాలి. మేము ఇటువంటి చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఇటీవల మనకు ఈ ఓపీలో సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో ఓపీ అవుతుంటుంది కదా, ఫ్రీ ఓపీ. మైనాబాద్, హైదరాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉంది మైనాబాద్. ఓపీకి ఒక పేషెంట్ వచ్చాడు. అతని పేరు రవిబాబు. ఏజ్ 44 years. ఎంత యాంగ్జైటీతో వచ్చాడు. ఏంటి ప్రాబ్లం అంటే హార్ట్ ప్రాబ్లం డయాగ్నోస్ అయ్యింది. కొంచెం ఏదో గుండెల్లో కొంచెం బరువుగా అనిపించడం, కొంచెం నడిస్తే ఆయాసం లాంటిది రావడం, ఇటువంటిది ఏదో వచ్చింది. ఆ ప్రాబ్లం వస్తే ఇంకా యూజువల్గా వెళ్ళిపోతారు కదా. ఈసీజీ తీశారు. ఈసీజీలో అంత తేడా ఏం కనిపించలేదు. తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ చేయించి ట్రెడ్మిల్ టెస్ట్లో కొంచెం తేడా కనిపించింది. ఇది ఉంది ప్రాబ్లం, ఓకే ఏదో ఉంది అని చెప్పి తర్వాత 2D ఎక్కువ తీశారు. 2D ఎక్కువ తీస్తే ఇది చెప్పి నీకు ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేయాలి, చేసేసిన తర్వాత నీకు సర్జరీ చేయాలి, బైపాస్ చేసేయాలి, ఇమ్మీడియట్ చేయాలి. ఎందుకంటే నీకు మొత్తం బై బర్త్ ఉంది ప్రాబ్లము, మీ ఫ్యామిలీలో ఎవరికో ఉంది, అది నీకు వచ్చేసింది. అందుకని మొత్తం లోపల కార్డియాక్ చంబర్స్ మొత్తం స్వెల్లింగ్ వచ్చి హార్ట్ స్వెల్లింగ్ వచ్చేసింది. ఇన్ఫ్లమేషన్ అంటారు మనకు. ఇప్పుడు ఈ సోరియాసిస్, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ విటిలిగో వైట్ ప్యాచెస్ అంటారు కదా, అటువంటి ప్రాబ్లం ఎలా ఎటువంటిది, ఇది కూడా అటువంటిది. నీకు వచ్చేసింది రొమాటిక్ హార్ట్ డిసీజ్ లాంటిది. ఇది నీకు వచ్చేసింది. ఇంకా నీకు చాలా కష్టం అవుద్ది, ఇమ్మీడియట్గా నువ్వు చేయించేసుకోవాలి. నీకేమైపోద్దో తెలియదు, ఎన్ని గంటలు ఏమైపోద్దో తెలియదు అని చెప్పి అతనే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ప్రాబ్లం వస్తే వెళ్తే దానికి ఇటువంటి ఫీడ్బ్యాక్ డాక్టర్ల దగ్గర నుంచి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. ఎన్ని గంటలు ఏమైపోద్దో తెలియదు. నాకు ఇంటికి పోయి మేము ఆలోచించుకొని వస్తామంటే ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు. ఇంకా మీకు తెలుసు కదా ఎలా వీళ్ళు కార్పొరేట్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్లు ఎలా ఉంటాయి మీకు తెలిసింది కదా. ఇది కండిషన్. ఇంటికి వచ్చి ఆయన ఆలోచించుకున్నాడంటే కాసేపు, ఇది హెరిడిటరీ కదా, బై బర్త్ నాకు వచ్చింది కదా, బై బర్త్ వస్తే నాకు ఇప్పుడు 44 ఏళ్ళు, మరి 44 ఏళ్ళలో ఏం కాలేదు కదా, ఏమన్నా అయితే ఇప్పుడే నేను అయిపోయి ఉండాలి కదా, మరి 44 ఏళ్ళకి కాకపోయింది ఇంకో 4 రోజులు బతకనా అని చెప్పి, ఎందుకంటే మెయిన్ ఒక 15 లక్షలు రెడీ చేసుకోమని చెప్పారు. అంత స్తోమత లేదు. మేబీ ఉండుంటే వెళ్ళిపోయాడేమో తెలియదు. ఒకసారి డబ్బులు లేకపోవడం కూడా అదృష్టమేమో. చూడండి చూశారు. ఇంకా సరే, ఇంకా ఏదో యూట్యూబ్ చూడాలో లేకపోతే ఎవరో చెప్పారట ఇక్కడికి రమ్మంటే మన ఆశ్రమానికి వచ్చారు. మేము కూడా చూసాం. ఓకే, ఆయన వైటల్ డేటా చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాంగ్జైటీ వచ్చాడు, బాగా గాబరగా వచ్చేసాడు. సార్ నాకు ఇది అయిపోతుంది ఇది అనుకుంటూ వచ్చాడు. ఆయన చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిలాక్స్గా, ఏం కాదు నీకు, చూద్దాం. ఆయనకి మేము చెప్పింది ఒకటే, 44 సంవత్సరాల నుంచి బై బర్త్ నీకు వచ్చిందంటే ఇప్పటికే ఏదో అయిపోవాలి కదా, ఏమీ కాలేదంటే ఇంకో 44 ఏళ్ళు బాగుంటావు అని చెప్పి ముందు అట్మాస్ఫియర్ కూల్ అవుతారు. బీపీ చూసాం. వచ్చినప్పుడు ఆయనకి ఇమ్మీడియట్గా బీపీ చూస్తే 210 ఉంది. 210/110 120 ఉంది. ఎందుకంటే యాంగ్జైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారు సార్, చాంబర్ అంతా నా హార్ట్ అంతా వాపు వచ్చేసింది, స్వెల్లింగ్ వచ్చేసింది, ఇంకా అక్కడే చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు జస్ట్ రిలాక్స్ ఫస్ట్ అని చెప్పి, నువ్వు రిలాక్స్గా పడుకో అని చెప్పి, ఒక ½ an hour నువ్వు పడుకో, ఏం కాదు అని చెప్పి మేము అతనికి బార్లీ నీళ్ళు ఇచ్చాం. జస్ట్ బార్లీ వాటర్, దాంట్లో కొంచెం పసుపు కలిపేసి బార్లీ నీళ్ళు ఇచ్చాం. తాగేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఒక ½ an hour తర్వాత ఐస్ స్పైనల్ మసాజ్ అంటాం. అంటే ఐస్ క్యూబ్ తీసుకుని వెన్నుపూస రుద్దాం అన్నమాట. ఒక 5-10 నిమిషాలు మసాజ్ లాగా చేయాలి. అప్పుడు బీపీ చూస్తే ఎంత ఉంది తెలుసా, 160/90కి వచ్చింది. అంటే ముందు అది యాంగ్జైటీ, ఆ గాబరా, కంగారు, దీని మీద వచ్చేటువంటి బీపీ. రిచర్డ్ కేసులు 100 చూసాం. అప్పుడు కొంచెం స్థిమిత పడ్డాడు. ఓకే సార్ మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే చేస్తారు, మీరు వెళ్ళండి, సర్జరీకి వెళ్ళండి, బైపాస్కి వెళ్ళండి అంటే ఇంకా సపోజ్ చేసి నేను ఏదో చేసి నేను వెళ్తాను, లేదు కాకుండా మీరు చూస్తానంటే మీరు ఏం చెప్తే అది చేస్తా, దూకమన్నా దూకుతాను. సరే, ఆయనకి మనం మెడిసిన్స్ ఇచ్చాం. ఇటీవల మన వీడియోస్ చూస్తున్నారు కదా, మాలిక్యులర్ మెడిసిన్. ఇటువంటి కేసులకి మాలిక్యులర్ మెడిసిన్ ఇవ్వాలి. హార్ట్ పేషెంట్స్కి ముఖ్యంగా, బ్లాక్లు ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి, హార్ట్ బీట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఆ పంపింగ్ అనేది 60 కన్నా తక్కువ ఉంటుందో, ఎవరికైతే ఈ వంశపారంపర్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మెడిసిన్స్ మనం ఇస్తున్నాం. అతనికి 2 మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. పొద్దున 6 గంటలకి ఒక టీ తాగమని చెప్పి, 8 గంటలకి ఒక టాబ్లెట్ ఇచ్చాం. ఇదే మాలిక్యులర్ మెడిసిన్. అది టీ లెక్కిస్తే సరిపోదు, చాలా కాన్సన్ట్రేటెడ్ కావాలి. అందుకని హార్ట్ మీద పనిచేసిన కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్ టాబ్లెట్ రూపంలో ఇచ్చి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఒక టీ తీసుకోమని చెప్పి, నైట్ 8 గంటలకి ఒక టాబ్లెట్ వేసుకొని పడు. సార్ ఇవి వాడుతున్నాను కదా, మరి ఆ డాక్టర్లు సజెస్ట్ చేశారు, పెద్ద లిస్ట్ ఇచ్చేసారు, ఒక 15-20 టాబ్లెట్లు ఇచ్చేసారు. యాక్చువల్గా వచ్చే ముందు అది వాడితే కళ్ళు తిరగడం, పడిపోవడం జరుగుతున్నాయండి. అందుకని ఈ నాకు వాడడం ఇష్టం లేదు సార్, అవి వాడితేనే నాకు గాబరా ఎక్కువైపోతుంది, అవి వాడితేనే నాకు చెమటలు ఎక్కువ పడిపోతాయి, నేను చచ్చిపోతాను భయం వేస్తుంది, వాడాలి అవద్దా మానేమని చెప్పి టోటల్ అల్లోపతి మెడిసిన్స్ మానేమని చెప్పాం. కేవలం మనం చెప్పినటువంటి 2 టీలు 2 టాబ్లెట్లు తీసుకోమని చెప్పాం. ఆ పేషెంట్ చూసి ముందు నువ్వు రిలాక్స్గా, నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని చెప్పి 10 రోజుల ముందు జాయిన్ చేసుకున్నాం మన ఆశ్రమం. జాయిన్ చేసుకొని ముందు ఆ డీటాక్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. అంటే మొత్తం ఆ లివరు, కిడ్నీ, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి మిత్రులరా,
హార్ట్లో ప్రాబ్లం వస్తుందంటే అది హార్ట్కి మాత్రమే సంబంధించింది కాదు. లార్జ్ ఇంటెస్టైన్ అలాగే మీ లివర్, కిడ్నీస్ వీటిలో ఎక్కడైనా సరే రూట్ కాజ్ ఉండదు. అందుకోసమే మొత్తం బాడీ అంతా డీటాక్స్ చేసాం. 10 days డీటాక్స్ చేసి దీనికి కావాల్సినటువంటి స్పెషల్ డైట్ని అతనికి ఇచ్చి అలవాటు చేసాం. అలవాటు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక 15 రోజులు ఫాలో కామని. డైట్ ఒక స్పెషల్ డైట్ ఉంటుంది. వాళ్ళ బాడీ తీరుని బట్టి స్పెషల్ డైట్ ఇచ్చి అంటే జూన్ 30వ తేదీ అయింది కదా, అంటే మనల్ని కలవడానికి ఒక 1 week బట్టి ఉంటుంది ఖచ్చితంగా. వచ్చేసరికి జూన్ 10. ఎందుకంటే ల్యాబొరేటరీకి పోతే ఇతను చెప్పాడు, సార్ నాకు ఇది ఉన్నది 28% ఉన్నది, 55 అంటే కాదని చెప్పి మళ్ళీ తీశారు. మళ్ళీ తీద్దామని చెప్పి ఆ డాక్టర్లే మళ్ళీ 2 days మళ్ళీ తీసి మళ్ళీ దాని మీద ట్రెడ్మిల్ మీద నువ్వు నడువు, దాని మీద నడువు అని చెప్పి చేసి అంతా చేసి టోటల్ 2 సార్లు చేశారు. అతను గ్యాప్ తీసుకో, నువ్వు మళ్ళీ చేయి అని చెప్పి 2 times ట్రెడ్మిల్ చేయించారు. 3 times 2 days తీసి మొత్తం అక్కడ ఉన్న డయాగ్నోస్ సెంటర్లో ఉన్నటువంటి అందరు డాక్టర్లు వచ్చేసి ఇమ్మీడియట్గా ఏమైంది ఇక్కడ ఏమైంది అని చెప్పి చూసుకుని ఎలా అయింది ఇది ఎలా అయింది అని చెప్పి ఫైనల్గా వాళ్ళు ఏం డిసైడ్ చేశారు తెలుసా, పాత రిపోర్టు తప్పు ఉండొచ్చులే అని చెప్పారు. అద్భుత మహానుభావులు. దాన్ని చూసేసి నువ్వు చచ్చిపోతావు, గంటల్లో చచ్చిపోతావు, నువ్వు వచ్చేసి 15-20 లక్షలు తెచ్చుకోమని చెప్పింది వాళ్ళే. మళ్ళీ రాగానే పాత రిపోర్ట్ తప్పు ఉండొచ్చు అని చెప్పి సర్లే ఇంకా ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తారు, కానీ మా కళ్ళని మేమే నమ్మలేదు. నిజంగా కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే మనకు బ్లాంక్ అయిపోతుంది చూడు, అలా అయిపోయాం. మేము కూడా షాక్ అయ్యాం. నిజంగా ఇంత ఫాస్ట్గా రిజల్ట్ అంటే ఈ మెడిసిన్ మనం ఇస్తున్నాం కానీ ఇంత డ్రాస్టిక్గా పెరగడం ఫస్ట్ టైం మేము చూసాం. మామూలుగా ఒక 5 points 10 points పెరగడం మేము చూసాం, కానీ 20 points 30 points పెరగడం ఫస్ట్ టైం చూసాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో కావడం, డెడికేటెడ్గా ఫాలో కావడం. నువ్వు చచ్చిపోతావు 15-20 లక్షలు అంటే డెడికేటెడ్ ఫాలో కాక ఏం చేస్తారు, ఫాలో కావడం. ఈ మందు వాడితే నాకు 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నమ్మకం ఉండడం. ఇంకొకటి వాళ్ళ ఏజ్ కూడా కొంత 43-44 years. రెండోది మిగతా వేరే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. డయాబెటీస్ ఉండడం కానీ, ప్లస్ అప్పటిదాకా బీపీ కూడా లేదు, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం, మిగతా దేనికి మందులు వాడలేదు. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమే లేదు. ఇటువంటి అన్ని కూడా దానికి కొంచెం కంట్రిబ్యూట్ చేశాయని మేము అనుకుంటున్నాం. అద్భుతమైనటువంటి రిజల్ట్ మిత్రులారా. ఇది చూసిన తర్వాత మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదని చెప్పి షేర్ చేస్తున్నాం. మాలిక్యులర్ మెడిసిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కరెక్ట్గా డెడికేటెడ్గా ఒక 3 నెలలు 3 నుంచి 6 నెలలు దీన్ని కానీ ఫాలో అయితే, ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ ఇస్తారు కదా, మెడిసిన్స్ మీకు స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు, జీవితాంతం వాడాలని చెప్తారు, అంతే కదా. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఉండదు. యాడ్ అవుతాయి కానీ కట్ చేయడం ఎప్పుడూ జరగదు. కానీ ఇది వాడితే 3 నుంచి 6 నెలల్లో ఎటువంటి, ఇది చూశారు కదా ఈ కేసు, ఎటువంటి మందు లేకుండా రివర్స్ వెళ్ళింది. ఉన్నటువంటి అలోపతి మందులు కట్ చేసి తెచ్చాం. కాబట్టి మీరు వాడేటువంటి మందులు కట్ చేసుకోవచ్చు గ్రాడ్యువల్గా. 3 నుంచి 6 నెలలు అసలు మందు లేకుండా మీ హార్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. జీవితాంతం మెయింటైన్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గొప్పతనం మాది కాదు, ప్రకృతి వైద్యం. నేచర్ కరెక్ట్ చేస్తుంది. నమ్మాలి, ఫాలో కావాలి. సరేనా? మరోసారి మరి వెళితే మళ్ళీ కలుసుకుందాం.